హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కిచిడి అనొచ్చు, ఉప్మా అనైనా పిలవచ్చు. మీరు ఎప్పుడు తినే ఇడ్లీ, దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా సగ్గుబియ్యంతో కిచిడి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లేకపోతే స్నాక్గా అయినా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఏమాత్రం పంటికి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా పెద్దగా ఉండే సగ్గుబియ్యం 1 కప్పు తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. పైన పిండి లాంటి ఒక పొర ఉంటుంది, అది మొత్తం వెళ్ళిపోయేదాకా 2-3 సార్లు బాగా మెత్తగా పిసికి కడగాలి. అప్పుడే ఆ పొర లాంటిది వెళ్ళిపోతుంది. అప్పుడు కిచిడి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా పిండిలా వచ్చిన వాటర్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి అరకప్పు కంటే కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ టైం అవసరం లేదు, 2 నుంచి 3 గంటల వరకు నానితే సరిపోతుంది. చూడండి, 2 నుంచి 3 గంటలు నానే వరకు సగ్గుబియ్యం చాలా మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, 2 చెంచాలు అయితే సరిపోతుంది. తర్వాత 1 చెంచా జీలకర్ర, అర చెంచా ఆవాలు వేసుకోవాలి. వేసుకుని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకోవాలి. వీటిని ఒకసారి సన్నగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి తీసానండి. అలా అయితే త్వరగా మగ్గిపోతుంది. ఈ బంగాళదుంప వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ అయ్యేటట్లు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వేయించుకోవాలి. బంగాళదుంప కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేగించుకునేసరికి చూడండి, బంగాళదుంప కొంచెం మెత్తబడింది కదా. ఇప్పుడు దీనిలో 1 చెంచా వరకు అల్లం, అలానే 2 పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని ఈ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకుని సగ్గుబియ్యం బాగా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం బాండీకి అంటుకున్నట్టు ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గబెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది, కిచిడి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా 5 నిమిషాలు వేగేసరికి సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇప్పుడు ఒకసారి అడుగున ఏమైనా అంటుకున్నట్లయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. మనం కారం ఏమి వేయనవసరం లేదండి, మిరియాల పొడి ఘాటు సరిపోతుంది. తర్వాత 2-3 చెంచాల వరకు పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీలు వేయించుకుని పొట్టు తీసుకుని కొంచెం లైట్గా క్రష్ చేసుకున్న ఆ పల్లీల పొడి వేసుకోవాలి. తర్వాత 1 చెంచా పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి పంచదార మొత్తం కలిసిపోతుంది. తర్వాత పైనుంచి 1 చెంచా వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీనిలో 1 చెంచా పంచదార, 1 చెంచా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం పులుపు యాడ్ అయ్యి అలానే స్వీట్నెస్ వల్ల కిచిడి టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది. చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదా. ఒకసారి అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.